ఆనంద మీద నిందలు వేయాలని చూసినందుకు రోహిత్ అనన్య చెంప పగలగొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో ఆనంద అనన్య వైపు చూస్తూ, అయ్యయ్యో కోడలి పిల్ల, నీ చెంప చూడు ఎలా వాచిపోయిందో. అందుకే ఇతరుల విషయాల్లో వేలు పెట్టడం మంచిది కాదు. ఒకవేళ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటే ఇదిగో ఇలాగే చెంప పగులుతుంది అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. దాంతో అనన్య, చిన్నత్తయ్య గారు, ఈసారి తప్పించుకున్నాను అనుకోవచ్చు, కానీ మళ్ళీ నాకు దొరక్కపోరు అని చెప్పి అంటూ ఉంటుంది. సరే, ఆల్ ది బెస్ట్ కోడల అంటూ ఆనంద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆనంద, ఈరోజు ఇంట్లో అందరి ముందు నన్ను తలదించుకునేలాగా చేస్తావు కదా, నిన్ను ఎలా దెబ్బ కొడతానో చూడు అని చెప్పి అనన్య ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కాంచన అక్కడికి వస్తుంది. ఏమిటే చెంప అలా వాచిపోయింది ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ, ఆ ఆనంద భైరవిని అందరి ముందు తలదించుకునేలాగా చేసి పోలీసుల ముందు పరువు తీద్దామని అనుకున్నాను. కానీ ఆ ఆనంద ఎంతో తెలివిగా శరణ్యని దాచిపెట్టి నేను పోలీసులని ఇంట్లో వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళేసరికి ఆ శరణ్యని అక్కడి నుండి తప్పించేసింది. ఆ శరణ్య కనిపించినప్పుడు సైలెంట్గా ఉండకుండా వీడియో తీయాల్సింది. వీడియో తీసుంటే ఈరోజు అందరి చేత మాటలు అనిపించుకునేదాన్నే కాదు. అయినా ఆ ఆనందకు తెలిసే మొత్తం నడిపిస్తుందని ఇప్పుడు నాకు అర్థమైంది కదా. ఈసారి మళ్ళీ ఆ ఆనంద భైరవిని అందరి ముందు దెబ్బ కొడతాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక ఆనంద శరణ్యకి ఫోన్ చేస్తుంది. అమ్మ శరణ్య, నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే, క్షేమంగానే ఉన్నాను అత్తయ్య గారు, మీరు నాకు మెసేజ్ చేయబట్టి సరిపోయింది, లేదంటే అందరి ముందు మీరు ఒక దోషిలాగా నిలబడాల్సి వచ్చేది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అమ్మ శరణ్య, నువ్వు నా గురించి ఏమీ ఆలోచించొద్దు, నేను జాగ్రత్తగానే ఉంటాను. నువ్వు ఇంకా అక్కడ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదమ్మా, హ్యాపీగా మన ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను దర్శన్ గారి దగ్గరికి వచ్చేయచ్చా అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటే, లేదమ్మా, నువ్వు కేవలం ఇంట్లో మాత్రమే ఉంటావు, అది కూడా ఎవరికీ తెలియకుండా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అంటే అత్తయ్య గారు, నేను ఇప్పుడు ఒక దొంగలాగా ఇంట్లో ఉండాలంటున్నారా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. దాంతో ఆనంద, కొద్ది రోజులు తప్పదమ్మా, దర్శన్కి నీకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోవాలంటే కొద్ది కాలం పాటు నువ్వు వాడి ముందుకు రాకపోవడమే బెటర్ అని చెప్పి ఆనంద అంటుంది. మరైతే ఇంట్లో అందరూ ఉంటారు కదా అత్తయ్య గారు, నేను ఇంటికి ఎలా రావాలని చెప్పి శరణ్య అడుగుతుంది. ఈరోజు రాత్రి నేను మెయిన్ ఆఫ్ చేస్తాను, అప్పుడు చీకట్లో నువ్వు ఇంటికి వచ్చొద్దు, కానీ రాత్రి 9 గంటలకి వచ్చేయని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. అలాగే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య ఇక ఆ రోజు రాత్రి 9 అవ్వగానే ఆనంద భైరవి ఇంటికి వస్తుంది. తల మీద ముసుగు వేసుకొని శరణ్య లోపలికి వచ్చిన తర్వాత ఆనంద, అమ్మ శరణ్య ఎక్కడున్నావని అడుగుతుంటే, గేట్ దగ్గర ఉన్నాను అత్తయ్య గారు, ఇంట్లోకి వద్దామంటే చాలా భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకమ్మా, మరొక 2 నిమిషాల్లో నేను మెయిన్ ఆఫ్ చేస్తాను, ఆ చీకట్లో నువ్వు ఇంట్లోకి వచ్చేసే, పైనున్న గదిలోకి వెళ్ళిపో అని చెప్పి ఆనంద అనగానే, అలాగే అత్తయ్య గారు అని చెప్పి ఆనంద మెయిన్ ఆఫ్ చేయగానే శరణ్య ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇదేంటి ఈ టైంలో కరెంటు పోయింది, చూస్తుంటే మన కుక్కలకే పోయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. శరణ్య గదిలోకి వచ్చేసిన తర్వాత ఆనంద ఏమీ తెలియనట్టుగా వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తుంది. ఏంటో ఈ కరెంట్ కటింగ్, బయట వర్షం లాంటిది కూడా ఏమీ లేదు, అయినా ఇప్పుడెందుకు కరెంట్ తీశాడో అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. శరణ్య గదిలో కూర్చొని ఉంటుంది. ఇకప్పుడు ఆనంద, అమ్మ అనన్య, భోజనానికి అంతా కూడా సిద్ధం చెయ్యి, మరొక 10 నిమిషాల్లో అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది. అలా అనన్యకు కిచెన్లో పని అప్పగించి ఆనంద భైరవి అక్కడి నుండి పైనున్న గదిలోకి వెళ్ళిపోతుంది. అమ్మ శరణ్య, నొప్పి ఎలా ఉందమ్మా అని చెప్పి ఆనంద అడుగుతుంటే, పర్వాలేదు అత్తయ్య గారు అంటూ శరణ్య అంటూ ఉంటుంది. ఆనంద ఎంతో ప్రేమగా శరణ్యని హక్ చేసుకొని తనకి ముద్దు పెడుతూ, ఇక నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, మన ఇంటికి వచ్చేసావు కదా, ఇక నుండి అంతా నేను చూసుకుంటాను,
ఏం జరిగినా సరే నీ వెనకాల ఈ అత్తయ్య ఉందన్న విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి ఆనంద బెరివి అంటూ ఉంటే శరణ్య ఎంతగానో ఎమోషనల్ అవుతూ తల్లిలాగా చూసుకునే అత్తగారు దొరకడం నిజంగా నా అదృష్టం అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ శరణ్య, నీ జీవితం దర్శన్ జీవితం నిలబెట్టే బాధ్యత ఇప్పుడు నా మీద ఉంది. నేను చెప్పినట్టుగా వినమ్మా, కొద్ది రోజులు ఓపిక పట్టు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. సరే, నువ్వు ఇక్కడే కూర్చో, నీకు కావాల్సినవన్నీ కూడా కబోర్డ్లో ఉన్నాయి, అందరం భోజనం చేస్తున్నాము, భోజనం తర్వాత నీకు కూడా నేను భోజనం తీసుకువస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక అలా ఆనంద అక్కడి నుండి వచ్చేసిన తర్వాత దర్శన్ని కూడా భోజనం చేయడానికి రమ్మని పిలుస్తుంది. అమ్మ, నాకు ఆకలిగా లేదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, నాన్న దర్శన్, ఇంతకుముందు మనం ఎలా ఉండేవాళ్ళమో ఒకసారి గుర్తు చేసుకున్నానా? ఇంట్లో ఏ ఒక్కరు భోజనం చేయకపోయినా కూడా మిగతా అందరం కూడా భోజనం చేయకుండా అలాగే ఉండిపోయే వాళ్ళం. అంతటి ప్రేమ అభిమానాలు మన మధ్య ఉండేవి. కానీ ఈ మధ్యకాలంలో ఆ ప్రేమ అభిమానాలు ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. దయచేసి నా మాట విను నాన్న, జరిగిందంతా మర్చిపో. ఇక మీదట మనం అందరం కలిసి ఎప్పటిలాగే కలిసిందాము, రా నాన్న అని చెప్పి ఆనంద బెరివి దర్శన్ని ఒప్పించి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వస్తుంది. రోహిత్, ఆనంద, లీలావతి, కోటేశ్వర, రాజేశ్వరరావు వీళ్ళందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అనన్య వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద అనన్యతో, అనన్య నువ్వు కూడా కూర్చో అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అనన్య, ఇదేంటి ఈ ఆనంద భైరవి నా మీద తెగ ప్రేమ ఒలకబోస్తుంది, ఏంటో సంగతి అని చెప్పి అనుకుంటూ అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. నాన్న దర్శన్, నీకు బెండకాయ ఫ్రై అంటే ఇష్టం కదా, ఇదిగో వేసుకో నాన్న అంటూ ఆనంద భైరవి దర్శన్కి వడ్డిస్తూ ఉంటుంది. ఇకప్పుడు లీలావతి కూడా, నాన్న దర్శన్ పప్పులోకి ఈ నెయ్యి వేసుకో నాన్న అంటూ ప్రేమగా వడ్డిస్తూ ఉంటే దర్శన్, చాలా పెద్దమ్మ అని చెప్పి అలా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక దాంతో అందరూ కలిసి మళ్ళీ ఎప్పటిలాగే భోజనం చేస్తూ ఉండడంతో ఆనంద భైరవి, నా కుటుంబం ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి, శరణ్య దర్శన్ల మధ్య వచ్చిన అపార్థాలు తొలగిపోవాలని చెప్పి ఆనంద భైరవి అనుకుంటుంది. దర్శన్ భోజనం చేస్తూ ఉండగా పైనుండి శరణ్య చూస్తూ ఉంటుంది. పాపం దర్శన్ గారు నా వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో అని చెప్పి శరణ్య అనుకుంటూ ఉంటుంది. దాంతో దర్శన్ ఒక్కసారిగా శరణ్య వైపు చూస్తాడు. శరణ్యను చూసి షాక్ అవుతాడు. దర్శన్ తనని చూసేయడం శరణ్య కూడా చూసేసి వెంటనే గదిలోకి వెళ్ళి దాక్కుంటుంది. ఏమైంది దర్శన్ అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉంటారు. నేను అక్కడ శరణ్యను చూశాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే ఆనంద టెన్షన్ పడిపోతూ, శరణ్య ఇక్కడెందుకు ఉంటుంది నాన్న, అయినా ఇంట్లోనే ఉంటే మనకు కనిపించాలి కదా, అదంతా నీ భ్రమై ఉంటుంది, శరణ్య మీద పైకి కోపం నటిస్తావు కానీ లోపల తన మీద నీకు చాలా ప్రేమే ఉంది, అందుకే శరణ్య ఇంట్లో లేకపోయినా అక్కడ ఉన్నట్టుగా నీ కనిపిస్తుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో దర్శన్, ప్రేమ లేదో దోమ లేదో, అసలు ఆ శరణ్య అంటేనే నాకు ఇష్టం లేదు, నేను ఇష్టపడేది కేవలం సమీరను మాత్రమే అని చెప్పి మనసులో అనుకుంటాడు. అందరూ భోజనం చేసిన తర్వాత ఆనంద అనన్యతో, అమ్మ అనన్య ఇవన్నీ నేను సర్దేస్తానులే, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అనన్య, సరే అత్తయ్య గారు అంటూ ఆనంద ముందు వెళ్ళిపోయినట్టుగా నటించి ఎప్పుడు లేనిది పనులు చెప్పే ఈవిడ మొట్టమొదటిసారి నన్ను రెస్ట్ తీసుకోమని అవన్నీ సర్దేస్తానని అంటుందేంటి, మొత్తానికి ఏదో జరుగుతుంది, అదేంటో కనిపెట్టాలనుకొని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద అందరూ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత పాపం శరణ్య ఎంత ఆకలి మీద ఉందో ఏంటో, ఉదయం నుండి ఏమైనా తిన్నదో లేదో శరణ్యకి భోజనం తీసుకువెళ్ళాలని చెప్పి ప్లేట్లో భోజనం పట్టుకెళ్తూ ఉంటుంది. ఆనంద భోజనం తీసుకెళ్లడం చూసిన అనన్య, అత్తయ్య గారు ఈ టైంలో ఎవరికి భోజనం తీసుకువెళ్తున్నారు, అందరం ఇక్కడ భోజనం చేశాం కదా, ఒకవేళ దర్శన్ నిజంగానే శరణ్యని చూస్తుంటాడా, శరణ్య ఈ ఇంట్లోనే ఉండుంటుందా అని చెప్పి అనన్య దొంగచాటుగా మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కిటికీల నుండి చూసేసరికి ఆనంద భైరవి తన చేతులతో శరణ్యకి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అత్తయ్య గారు ఈసారి మాత్రం నాకు దొరికిపోయారు, ఈ ఛాన్స్ని
నేను మిస్ చేసుకోను. మళ్ళీ నేను ఇంట్లో వాళ్ళందరినీ పిలుచుకొచ్చేసరికి మీరు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే వీడియో తీస్తాను అని చెప్పి అనన్య, శరణ్య, ఆనంద ఇద్దరు ఆ గదిలో ఉన్నప్పుడు వీడియో తీస్తుంది. ఇప్పుడు మీ జుట్టు నా చేతికి చిక్కిందని చెప్పి అనన్య సంతోషపడుతూ ఉండగా ఇక అప్పుడే ఆనంద ఆ గదిలో నుండి బయటకు వస్తుంది. ఆనందం చూడగానే అనన్య భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏంటి, నా కోడలు శరణ్య ఇక్కడ ఉందన్న విషయం నీకు తెలిసిపోయింది కదా, మమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని బాగానే ప్లాన్ చేసావు అంటూ ఆ ఫోన్ లాక్కొని వీడియోని చూస్తూ ఉంటుంది. పర్వాలేదు, నీ దగ్గర స్కిల్స్ బాగానే ఉన్నాయి. మా ఇద్దరిని వీడియో చాలా క్లారిటీగా తీసావు. నువ్వు నన్ను ఇరికించే ముందు నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. శరణ్య కిడ్నాప్ వెనుక సమీర హస్తంతో పాటు నీ హస్తం కూడా ఉందని నాకు తెలుసు. పోలీసులకు నీ గురించి నేనేమీ చెప్పాల్సిన అవసరం లేదు. రేపు నేను సమీర దగ్గరికి వెళ్ళి, సమీర, నేను నిన్ను విడిపిస్తాను, కానీ నువ్వు పోలీసులకు అనన్య పేరు చెప్పు చాలు అని ఒక్క మాట చెబితే సమీర క్షణం కూడా ఆలోచించకుండా నిన్ను ఇరికించేసి తను నిర్దోషిగా బయటకు వస్తుంది. కానీ నువ్వు అరెస్ట్ అవ్వడం వల్ల నువ్వు ఇంటి కోడలివి కాబట్టి ఇంటి పరువు పోతుంది, అక్క బావ బాధపడతారు. అందుకే నేను ఆ పని చేయదలుచుకోవడం లేదు. నా దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇంతకుముందు నువ్వు సమీర మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ దర్శన్ దగ్గర మాట్లాడావు. శరణ్యని, దర్శన్ని విడగొట్టాలని చూసావు. కాబట్టి నీ గురించి ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఉండాలంటే, నువ్వు అరెస్ట్ అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. అదేంటంటే సమీర గురించి, సమీర నిజస్వరూపం గురించి నువ్వు దర్శన్కి నిజం చెప్పాలి. సమీర శరణ్యని కిడ్నాప్ చేయించిందని చెప్పి నువ్వు దర్శన్కి చెప్పావంటే అప్పుడు నువ్వు అరెస్ట్ అవ్వకుండా నేను చూసుకుంటానని చెప్పి అనన్యకి చెప్పేస్తుంది. ఇక దాంతో ఆనంద్ చెప్పిన మాటలకి భయపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను కనుక ఈ ఆనంద ముందు తోక జాడిస్తే ఖచ్చితంగా ఆనంద అన్నంత పని చేస్తుంది. ఆ సమీర తను ఎస్కేప్ అవ్వడానికి పోలీసుల ముందు నన్ను ఇరికిస్తుంది. అప్పుడు ఇక నేను అరెస్ట్ అవ్వక తప్పదు. అలా జరిగే కంటే ప్రస్తుతానికి ఈ ఆనంద చెప్పినట్టుగా వినడం కరెక్ట్ అని చెప్పి అనన్య అనుకుంటుంది. చూడు, శరణ్య ఇక్కడ ఉందన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే తన కిడ్నాప్ వెనుక నీ హస్తం ఉందనే మ్యాటర్ బయటకు వస్తుంది అని చెప్పి ఆనంద ఆ విధంగా అనన్యని బ్లాక్మెయిల్ చేస్తుంది. లేదు, నేను ఎవరికీ చెప్పను. మీరు చెప్పినట్టుగానే సమీర నిజస్వరూపం గురించి దర్శన్కి చెబుతాను అని చెప్పి అనన్య అంటుంది. సరే, నువ్వు దర్శన్కి ఏం చెప్తావో నేను కూడా వింటాను. నువ్వు సమీర గురించి నెగిటివ్గా చెప్పావని నాకు అనిపించినప్పుడు నీ గురించి కూడా బయటకు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఆనంద డీల్ మాట్లాడుకుంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఆనంద చూస్తూ ఉండగా అనన్య దర్శన్ దగ్గరికి వస్తుంది. మరిది గారు, మీతో నేను ఒక విషయం చెప్పాలి. అదేంటంటే శరణ్య కనిపించకపోవడానికి నిజంగా కారణం సమీరాని. సమీర మనం అనుకుంటున్నంత మంచిదేమీ కాదు. తను శరణ్య మీకు తనకి అడ్డుగా ఉందని చెప్పి తన అడ్డు తొలగించుకోవడానికే రౌడీలతో కలిసి కిడ్నాప్ చేయించింది. మీరు రిసార్ట్కి వెళ్ళినప్పుడు శరణ్యని వ్యభిచారం కేసులో కూడా సమీర అరెస్ట్ చేయించింది. కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పి ఆనందభైరవి అనన్యకి ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ని దర్శన్కి చూపిస్తూ ఉంటుంది. ఇక అనన్య ఆ సీసీటీవీ ఫుటేజ్ని దర్శన్కి చూపించడంతో దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మీరు చెప్పేది నిజమేనా? నిజంగా సమీర శరణ్యని అరెస్ట్ చేయించాలని చూసిందా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. నేను చెప్పేది నిజం మరిది గారు. ఈ సీసీటీవీ ఫుటేజ్లో సుశీల అనే ఆవిడతో కలిసి
సమీర ఎలా కుట్ర చేసిందో చూడండి అని చెప్పి అనన్య దర్శన్కి సమీర గురించి చెప్పడంతో ఇక దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఆనంద ఇదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ, దర్శన్ నేను సమీర గురించి నెగిటివ్గా చెప్తే నువ్వు అస్సలు నమ్మవు, అందుకే ఎవరి చేత చెప్పించాలో వాళ్ళ చేతనే చెప్పించాను. ఇప్పుడు నువ్వు శరణ్య గురించి ఆలోచించడం మొదలు పెడతావు అని చెప్పి అదిరిపోయే ప్లాన్ వేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.